హలో అండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చాలా రకాల వెరైటీలు అయితే మనం ఈరోజు కోసుకోబోతున్నాం అనమాట. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలను కోద్దాం. లాస్ట్ టైం నుంచి మనకి పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్కి వస్తున్నాయి. ఈ సీజన్లో వేసుకున్న మొక్కలేనండి. మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ కింద కొన్ని మొక్కలు వేసాం కదా, మొన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, పూత పింద ఎంత బాగుందో. కాయలు కూడా మంచి సైజులో వచ్చాయి. ఇంకా ఈ పూత కూడా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. ఇలా ఈ పూత అంతా కూడా నిలబడి కాయలుగా మారాలి అంటే కంపల్సరిగా మనం వారానికి 1-2 సార్లు మనం పొల్లటి మజ్జిగని స్ప్రే చేసుకోవాలండి. అలాగే ఈ ఆకుముడత లైట్గా ఎఫెక్ట్ అవుతుంది కదా, ఈ ఆకుముడత కూడా రాకుండా, అలాగే వచ్చిన ముడత కొంచెం పోవాలి అంటే మనం బూడిదని కూడా ఆకులన్నీ తడిచేటట్టుగా ఉదయం పూట మనం చల్లుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పొల్లటి మజ్జిగ నిన్న స్ప్రే చేశాను. అలాగే మార్నింగ్ హార్వెస్ట్ చేయడానికి రాగానే కూడా ఒకసారి చేశాను అనమాట. కంటిన్యూస్గా ఒకసారితో మనకి అంటే ఆర్గానిక్గా మనం తయారు చేసుకునే పెస్టిసైడ్స్ ఏంటంటే ఒకసారి మనం స్ప్రే చేసినంతలో అది పోదనమాట. కంటిన్యూస్గా మనం ఒక 4-5 సార్లు అలా మార్చి స్ప్రేలు చేస్తూ ఉంటేనే అవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. పొట్లకాయ చూసారా, మంచి సైజులో వచ్చింది. లాస్ట్ టైం కూడా ఒక 3-4 కాయల వరకు కోసుకున్నామండి. కోసేద్దాం ఇది కూడా, ఎందుకంటే పిందెలు ఉన్నాయి కదా, ఇంకా అవి ఎదగటానికి బలం సరిపోతుంది. ఉంచితే ఇంకా పెద్ద సైజు అంటే లావుగా అవుతుంది అనమాట. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇది వస్తుంది. ఇది పాడైపోయింది అనమాట. ఇది పెద్దగా ఉన్నప్పుడే కుళ్ళిపోయింది. ఇది కాకరపాదు. నేనైతే ఈ వెరైటీ పెట్టలేదండి, దానికి అదే పడి మలిచింది అనమాట. అయితే రౌండ్ చిన్న సైజు కాకరకాయలు పండిపోయినాయి చాలా వరకు. ఇక్కడ ఉన్నాయి చూడండి, నాటు వెరైటీ అనుకుంటాండి ఇది. పొలాల్లో కంచెలమ్మట ఇవి మొలిసి వాటంతటవే కాస్తూ ఉంటాయి. పండిపోయింది ఇది, కానీ టేస్ట్గా ఉంటాయండి ఇవి. హైబ్రిడ్ వెరైటీతో పోలిస్తే కొద్దిగా దొరికాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పొట్లకాయ రెడీ అయిందండి, కూడా కోసేద్దాం ఇది కూడా. ఈరోజు 2 కాయలు వచ్చాయన్నమాట. తర్వాత తీద్దాం. ఇక్కడ ఈరోజు కొత్త వెరైటీ అన్నమాట ఇవి, ఒకసారి చూడండి. లాస్ట్ టైం కూడా నేను 2-3 కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాం. ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. బుడ్డ దోసకాయలండి. బాగా పండే వరకు ఇవి ఉంచకూడదంట, లాస్ట్ టైం కామెంట్లో చెప్పారు ఒకరు. సో అందుకని కోసేస్తాను అనమాట.
హాఫ్కి కట్ చేసి మనం పప్పులో వేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇలా పండిన కాయనే తీసుకొచ్చినప్పుడు హాఫ్కి కట్ చేసి దానిలో ఉండే గింజల్ని డైరెక్ట్గా వేసేసాను. ఇంకా అసలు ఇప్పుడు ఏమంటారు థిన్నింగ్ కూడా చేయలేదండి, అలాగే ఉంచేసాను. ఫస్ట్ టైం అండి వీటిని గ్రో చేయటం. ఒక గుప్పిడి కాయల వరకు వచ్చాయన్నమాట. ఇక్కడ చూసారా మొక్క ఎంత చిన్నగా ఉందో, కాయలు వచ్చేసాయి. అంటే ఆరకాకరపాదు పెట్టిన కంటైనర్లో వేసాను అనమాట 2 మొక్కలు. నెక్స్ట్ నల్ల ఆనపకాయ అనమాట, రౌండ్ది. లాస్ట్ టైం కూడా మనం కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. వద్దామండి. ఈ కాయ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చేసుకున్నప్పుడు. అంటే తెల్లకాయలతో పోలిస్తే ఇలా నల్లకాయలు రుచిగా ఉంటాయి. ఇవన్నీ టేబుల్ మీద పెట్టేద్దాం. ఈరోజు హార్వెస్టబుల్ టెర్రస్ పైకి తెచ్చాం. గ్రీన్ కలర్ వంకాయలు, అయింది. మేబీ చెట్టు చనిపోయినట్టుందండి, వాట పడిపోయింది. నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి. ప్రూనింగ్ చేసాం కదా బెండ మొక్కలు. రోజు విడిచి రోజు వచ్చేస్తున్నాయండి. మధ్య మధ్యలో కూడా కోస్తున్నాను బెండకాయలు. నెక్స్ట్ ఎర్ర బెండకాయలు, ఇవన్నీ ప్రూనింగ్ చేసాం కదా, చూసారా కొత్త చిగుర్లన్నీ బాగా హెల్దీగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ కాయండి కొద్దిగా దొరికాయి ఈరోజు బెండకాయలు. నెక్స్ట్ వంకాయలు కోద్దాం. పాత మొక్కలు అంటే కాపు బాగా తగ్గిపోయినాయి అనుకున్నాయి, చాలా వరకు తీసేసామండి. ఆ కంటైనర్స్ అయితే ఇంకా ఖాళీ చేయలేదు. ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కొత్త మొక్కలు వేద్దాం. పూత వచ్చింది చూసారా వంగ మొక్కలన్నింటికి కూడా. ఈ టైంలో మనం ఎరువది వేసుకుంటే పూత బాగా నిలబడుతుంది. అలాగే కాయలు కూడా మంచి సైజులో వస్తాయి. ఇవన్నీ కూడా ముదురు వంగ మొక్కలండి, సంవత్సరం ఏజ్ ఉంటుంది వీటికి. ఈరోజు నల్ల వంకాయలు కొంచెం తక్కువగానే వచ్చాయి. టైం పడుతుందండి, ఎలాగో పూత స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా దొరికాయి అన్నమాట.
ఇవన్నీ ఈ సీజన్లో వేసిన వంగ మొక్కలు. కొత్త మొక్కలకి పాత మొక్కలకి చూస్తారా పెద్ద సైజులో వస్తాయి కాయలు. నెక్స్ట్ ఇది కూడా అంతే, లాస్ట్ సీజన్లో వేసిన బెండ మొక్క. తీసేద్దామండి మొక్కని. ఈ కంటైనర్లో ఇంక ఈ ఒక్క మొక్క అనమాట. చాలాసార్లు ప్రూనింగ్ కూడా చేసాము, తీసేద్దాం తర్వాత. కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ. బీన్స్ అండి. చిలకలు మనం మెరుపు రిబ్బన్లు కట్టిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయ్యాయి అన్నమాట. ఇంకా పూత కొత్త పూత అది వచ్చి నిలబడుతున్నాయి కాయలు. లేకపోతే అసలు ఉంచే కాదండి బీన్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక కాకరకాయ. ఇది లాస్ట్ టైం తప్పుకుపోయిందండి, లాస్ట్ టైం హార్వెస్ట్లో పండిపోయింది చూసారా. ముద్దబంతి పూలు, బంతి మొక్కలు వేసుకున్నాం కదా అక్కడక్కడ, చక్కగా పూత స్టార్ట్ అవుతుంది అనమాట. మన గార్డెన్లో ఈ సీజన్లో పూసిన ఫస్ట్ పువ్వు అనమాట, ఎల్లో కలరు. అలాగే మనం షాపుల్లో దొరుకుతాయి చూసారా చిక్కుడుకాయలు, సన్నగా పొడవుగా ఉంటాయి గింజలు లేకుండా. అలాంటి చిక్కుడుకాయలు అండి ఇవి. నేను విత్తనాలు పెట్టేటప్పుడు కూడా పోస్ట్ చేశాను. పూత అనేది స్టార్ట్ అయ్యిందనమాట. చాలా రోజుల పాటు కాపు ఉంటుందంటండి ఇది. ఒక కంటైనర్లోనే పెట్టాము, పూత అనేది స్టార్ట్ అయిపోయింది. టెర్రస్ పైన ఉన్న కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్ళి అక్కడ కూడా కూరగాయలు కోసిన తర్వాత దొండకాయలు కోద్దాం. తీగలు, కొత్త తీగలు పాగుతున్నాయి చూసారా. ఇదంతా ఇటు సైడ్ ఇదంతా కూడా కొత్తగా వేసిన పందిరి అనమాట. పెంచాము పందిరిని. కాయలు ఈరోజు బాగానే ఉన్నాయండి. చాలా రోజుల తర్వాత మనకి కొంచెం ఎక్కువగా వచ్చాయన్నమాట దొండకాయలు. పందిరి పైన ఉన్నాయి. బాగా వచ్చాయండి ఈరోజు. నెక్స్ట్ సొరకాయ అన్నమాట.
ఇక్కడ ఒకటి ఉంది. చిన్న సైజు కాయలేనండి ఇవి. నెక్స్ట్ బీరకాయ ఉంది. ఇంకా పాదు క్రాప్ అయిపోయినట్టేనండి. గుత్తి బీరకాయలు, అవి చిన్న చాలా కాయలు వదిలిపెట్టాం కాబట్టి కొంచెం ఇవి వచ్చేసి విత్తనాల కోసం వదిలిపెట్టాం కదా, తయారవుతున్నాయి. గ్రీన్ కలర్ పొడవు వంకాయలు, ఈరోజు హార్వెస్ట్ టేబుల్ టెర్రస్ పైకి తెచ్చామండి. సర్దిన తర్వాత చూపిస్తా. ఈరోజు కూరగాయలు కొట్టినైతే అయిపోయిందండి. ఫస్ట్ టైం అనమాట టెర్రస్ పైకి టేబుల్ని తీసుకొచ్చి ఇలా కూరగాయలు సర్దటం. చాలా హ్యాపీగా ఉందండి. కూరగాయలు కూడా బాగానే వచ్చాయి. అన్ని వెరైటీలు అంటే ఎక్కువ వెరైటీలే వచ్చాయి, కానీ అన్నీ కొద్ది కొద్దిగా వచ్చాయి అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండ స్టార్ట్ అయిపోయింది.